బోరబండ బీఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు సర్దార్ ది ముమ్మాటికి ప్రభుత్వ ప్రేరేపిత హత్యనని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. సర్దార్ పార్టీ మారనందుకే కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ వేధింపులకు పాల్పడ్డారన్నారు. దీంతో మనస్తాపానికి గురైన సర్దార్ సూసైడ్ చేసుకున్నాడని చెప్పారు. దీనికి జెచ్ఎంసీ సిబ్బంది, పోలీసులే బాధ్యులన్నారు. జెచ్ఎంసీ వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలపై వేధింపుల పర్వం కొనసాగుతుందని అన్నారు. శ్రవణ్ సర్దార్ ఆత్మహత్య చేసుకుని నెల రోజులు గడుస్తున్నా కాంగ్రెస్ కార్పొరేటర్పై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని సర్దార్ కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, సిపి సివి ఆనంద్కు విజ్ఞప్తి చేశారు. दोबारा फिर तोड़ दूं बोला, मेरे बच्चे का घर उन्हें दोबारा तोड़ दूं, बाबा फसीउद्दीन दोबारा तोड़ दूं बोला। दोबारा तोड़ने के वजह से मेरा बच्चा दिमाग पे बहुत जोर डाल के बच्चा मेरे बच्चे को बहुत मजबूर करा उन्हें, मेरे बच्चे को बहुत मजबूर। अभी तक फोन नहीं दिया मेरे बच्चे का। बोराबंडे की पुलिस कोई एक्शन नहीं ले रही, अभी तक उन्हें गिरफ्तार नहीं हुआ, खुलेआम फिर रहा उन्हें। हमारे को इंसाफ होना। छोटे छोटे दो बच्चे है, 2.5 साल का बच्चा है, 1.5 साल की बच्ची है, मैं माँ हूँ उसकी। मेरा कमाने वाला बच्चा चले गया, मेरा फिर दोबारा घर तोड़ दूं बोला उन्हें, मेरे बच्चे को बर्बाद कर दूं बोला। मेरे बच्चे को मेडिकल पे रेड़ डाला 4 मरतबा। बोराबंडे की पीएस कुछ भी नहीं कर रही, ना उसको एक्शन नहीं ले रही, उसको गिरफ्तार नहीं कर रही, पोस्टमार्टम रिपोर्ट भी नहीं है अभी तक। हमारा फोन नहीं दिए बच्चे का, फोन अभी तक फोन भी नहीं दे रहे मेरे बच्चे का। हमारे को इंसाफ होना, बाबा फसीउद्दीन को गिरफ्तार करना। पॉलिटिकल्स में टॉर्चर कर रहे थे, रियल एस्टेट में टॉर्चर कर रहे थे उनको। घर तोड़ दिए पहले, फिर दूसरी बार घर तोड़ देते बोल के टॉर्चर कर रहे उनको। फिर ऊपर वो भी नहीं हुआ तो रेप केस बुक कर देते बोल के फुल टॉर्चर कर रहे थे उनको। दोबारा घर पूरा घर तोड़ दे के रोड पे लाते बोल के टॉर्चर कर रहे थे। उसकी वजह से उन्होंने ये कदम उठाए। अभी तक पुलिस वाले कुछ एक्शन नहीं ले रहे, अभी तक फोन रिकॉर्डिंग चेक नहीं करे उनके, और ना ही पोस्टमार्टम रिपोर्ट्स लाए अभी तक। बोराबंड पुलिस कोई भी कुछ काम नहीं कर रही, खाली अभी तक 1 महीना हो गया, कुछ एक्शन नहीं ले रहे उनके ऊपर। इंसाफ होना, उसको अरेस्ट करना कैसा भी हो। బోరబండ బీఆర్ఎస్ మైనారిటీ డివిజన్ అధ్యక్షుడు సర్దార్ ఆత్మహత్య చేసుకున్నటువంటి ఒక ఉదంతాన్ని, ఆ తదనంతరం బోరబండ పోలీసులు అనుసరిస్తున్నటువంటి ఒక అనుచిత వైఖరిని ఇవాళ కమిషనర్ గారి దృష్టికి తీసుకొచ్చి సర్దార్ ఆత్మహత్యకు కారకులైనరో వాళ్ళందరిపైన కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్లపైన చట్టపరమైనటువంటి ఒక చర్యలు తీసుకోవాలా. బోరబండ పోలీసులు మీనమేషాలు లెక్కబెడుతూ అసలైనటువంటి ఒక నిందితులను పట్టుకోకుండా ఇవాళ తాత్సారం చేస్తా ఉన్నారు అని చెప్పని ఇవాళ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లినాము. ఇది ఆత్మహత్య కాదు, ప్రేరేపిత హత్య. ఇది జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ ను బలహీనపరచాలనేటువంటి ఒక కుట్రతోటి సర్దార్ పార్టీ మారు బోరబండ డివిజన్ లో ఉన్నటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన పెద్ద ఎత్తున ఒక దాష్టికానికి, దమనకాండకు ఇవాళ కొంతమంది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు పాల్పడుతూ, ఆ పాల్పడ్డటువంటి ఒక పర్యవసానమే మానసిక ఒత్తిడికి లోనై సర్దార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ముమ్మాటికి కూడా ప్రభుత్వ హత్య, జీహెచ్ఎంసీ వాళ్ల హత్య. 150 మంది పోలీసులు వచ్చి ఎవరైతే ఆ ఇళ్లు కూలుస్తుంటే ప్రేక్షక పాత్ర పోషించిండ్రో, కూల్చడానికి మద్దతు తెలిపినరో వాళ్ళందరూ కలిసి సర్దార్ ను హత్య చేసినట్టుగానే మేము భావిస్తా ఉన్నాం. గ్రేటర్ హైదరాబాద్ మొత్తంలో ఇదే తతంగం కనబడతా ఉంది. జీహెచ్ఎంసీలతోటి నోటీసులు ఇప్పియాలా, నోటీసులు కనుక విత్డ్రా కావాలంటే పార్టీలు మారాలా, లేకపోయినట్టయితే మేము ఇండ్లు కూల్చివేస్తామని చెప్పని ఒక కొత్త డ్రామా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చేపడతా ఉన్నారు. ఈ చిల్లర ప్రయత్నాల వల్ల బీఆర్ఎస్ ను బలహీనపరచలేని విషయాన్ని కూడా దయచేసి వాళ్ళు తెలుసుకోవాలా. ఖాస్ తౌర్ సే సర్దార్ ఫ్యామిలీకి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటది. సర్దార్ కు న్యాయం జరిగే వరకు, నిందితులను పట్టుకునేంత వరకు బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది.